హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే ఆధార్ అంటే ఏమిటి, ఆధార్ వివరాలను ఎలా అప్డేట్ చేయాలి, ఆధార్ను ఏమేమి సేవలకు వాడవచ్చు, ఫిర్యాదులు లేదా సందేహాల కోసం ఎవరిని సంప్రదించాలి, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం అయితే తెలుసుకుందాం. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆధార్ అంటే ఏమిటి? ఆధార్ అనేది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ద్వారా జారీ చేయబడిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది భారతదేశంలోనే నివసించే ఏ వ్యక్తికైనా వయస్సు మరియు లింగ భేద లేకుండా గుర్తింపు మరియు చిరునామా రుజువుగా పనిచేస్తుంది. ఆధార్ వివరాలను ఎలా అప్డేట్ చేయాలి? చిరునామా మరియు డాక్యుమెంట్లను మై ఆధార్ పోర్టల్ ద్వారా మార్చుకోవచ్చు. ఆన్లైన్ పేరు, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్ మరియు బయోమెట్రిక్ లాంటివి ఫోటో, వేలిముద్రలు మార్పుల కోసం సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ను సంప్రదించాలి. సాధారణంగా వివరాలు మార్పు అభ్యర్థులను సంప్రదించిన తర్వాత 7 నుంచి 90 రోజులలోపు అప్డేట్ అవుతాయి. ఆధార్ కార్డును ఏ సేవలకు వాడవచ్చు? బ్యాంక్ ఖాతా తెరవడానికి వాడవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు DBT ప్రయోజనాలను పొందడానికి వాడవచ్చు. పాన్ కార్డు మరియు ఆదాయపు పన్ను రిటర్ను అనుబంధానికి చేయడానికి, సిమ్ కార్డ్, పాస్పోర్ట్ దరఖాస్తు వంటి గుర్తింపు అవసరాలకు మనం ఆధార్ కార్డుని వాడవచ్చు. లేదా మీ ఆధార్ నంబర్ను బ్యాంక్ ఖాతా లేదా ఇతర సేవలలో లింక్ చేయడం వల్ల హాని కలగదు. మీ వ్యక్తిగత సమాచారాన్ని UIDAI మరొకరితో పంచుకోదు. ఫిర్యాదులు లేదా సందేహాల కోసం ఎవరిని సంప్రదించాలి? మీరు ఏదైనా సమస్య ఉంటే UIDAI వెబ్సైట్ నంబర్ 1947కు కాల్ చేయొచ్చు, లేదా వాళ్ళ ఈమెయిల్ ID help@uidai.gov.inకు ఈమెయిల్ చేయవచ్చు. మరియు మన గవర్నమెంట్ మన కోసం ఆధార్ కార్డ్ 2.0ని లాంచ్ చేస్తుంది. ఆధార్ 2.0 అనేది ఆధార్ వ్యవస్థను మరింత సురక్షితంగా మరియు ఆధునికంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తదుపరి తరం సాంకేతికత. దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఒక కొత్త ఆధార్ యాప్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మరియు మెరుగైన కొత్త ఆధార్ యాప్ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నుండి మరింత ఇతర వివరాలు ఎక్కడి నుండైనా సులభంగా అప్డేట్ చేయవచ్చు. ఆధార్ 2.0లో మనకు నెక్స్ట్ జెన్ సెక్యూరిటీ అనేది కల్పిస్తున్నారు. ఆధార్ 2.0లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI మరియు బ్లాక్ చైన్ సాంకేతికలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల డేటా భద్రత పెరగడమే కాకుండా మోసాలను త్వరగా గుర్తించవచ్చు. దీనితో పాటు ఆఫ్లైన్ వెరిఫికేషన్ కూడా కల్పిస్తున్నారు. ఇంటర్నెట్ లేని సమయంలో కూడా QR కోడ్ ద్వారా గుర్తింపును ధృవీకరించుకోవచ్చు. కేవలం ఫోటో మరియు QR కోడ్తో కూడిన ఆధార్ కార్డులను జారీ చేయడంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఫేస్ IDని కూడా కొంత మెరుగుపరుస్తున్నారు. వేలిముద్రలు సరిగ్గా పడని వారి కోసం ఫేస్ స్కాన్ ఫీచర్ను మరింత పటిష్టం చేస్తున్నారు. ఈ ఒక్క యాప్లోనే మనం 5 ప్రొఫైల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. నవంబర్ 1, 2025 నుండి ఆధార్ సేవా కేంద్రాలను వెళ్ళే పని లేకుండా పేరు, పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆన్లైన్లోనే మార్చుకునే సౌకర్యాన్ని మెరుగుపరిచారు. 5 మంది 15 సంవత్సరాల వయస్సు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియను మరింత సులభంగా చేసేందుకు విద్యా సంస్థల్లో ప్రభుత్వం సామాన్యం 10 ఏళ్ల కింద ఆధార్ తీసుకుని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వారు ఉచితంగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు UIDAI సూచిస్తుంది. మీరు మీ ఆధార్ కార్డులో ఏదైనా వివరాలు మార్చుకోవాలని అనుకుంటున్నారా?